హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజ్మనిషా కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కరకరలాడుతూ స్పైసీగా వడలు ఎలా చేసేయాలో చూసేద్దాము. దానికి గాను నేను మినపప్పు 1 కప్పు నిండా తీసుకొని ఒక 7 అవర్స్ ముందైతే నానబెట్టుకొని మిక్సీ పట్టాను. ఇది కొంచెం గట్టిగానే ఉండాలి, ఎందుకంటే మన వడలు పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి మరీ పలచగా ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. దీంట్లో నేనైతే కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం కొత్తిమీర, కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకొని, అలాగే నా దగ్గర పచ్చికరివేపాకు ఉంది, పచ్చికరివేపాకు అయితే వేస్తున్నాను. పచ్చికరివేపాకు అనేది ఆప్షనల్ అనమాట, మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. అలాగే సన్నగా తరుక్కున్న మన ఆనియన్స్ కూడా వేస్తున్నాను. వేసి ఇవన్నీ కూడా చక్కగా కలుపుకుందాం కదా అని మరీ ఎక్కువగా కలిపేయకండి. కలపాలి అనుకుంటే కచ్చా పచ్చగా నేను కలుపుతున్నాను కదా, అలాగ జస్ట్ కలిపినట్టుగా కలపండి. మరీ ఎక్కువగా కలిపేయొద్దు, మరి మన దోసల పిండి కలిపేసినట్టుగా కలిపేయొద్దు. జస్ట్ మన ఆనియన్స్ పైకి తేలేటట్టుగా ఉండాలన్నమాట, అలా కలుపుకోండి. అలా అయితేనే మన వడలు అనేవి స్పైసీగా కరకరలాడుతూ బాగా వస్తాయి, క్రిస్పీగా. చూసారా, నాకైతే ఏ పాల ప్యాకెట్ కానీ ఇలాగ ఏవి సపోర్ట్ చేసుకోకుండా నేను డైరెక్ట్గా హ్యాండ్తోనే వేసేస్తాను, నాకు అలవాటు అనమాట బాగా. చూసారా ఎంత కలర్ఫుల్గా బాగా కనిపిస్తున్నాయి కదా. ఇందులో మనం క్యారెట్ కొత్తిమీర వేసాం కాబట్టి మన పిండి కూడా వైట్ కలర్ కాబట్టి 3 కలర్స్ భలే కనిపిస్తున్నాయి కదా. చాలా బాగుంటాయి ఇవి, కరకరలాడుతూ క్రిస్పీగా లోపల వేసుకున్నాం కాబట్టి బాగుంటాయి. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోవట్లేదు, మర్చిపోయాను అనుకుంటారేమో. మా పిల్లలు పచ్చిమిర్చి వేస్తే ఏం చేస్తారంటే అది ఎక్కడైతే పచ్చిమిర్చి తగిలిందో అదైతే అలా తీసి పక్కన పడేస్తారనమాట. అందుకని నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోలేదు. చాలా బాగున్నాయి కదా. చూసారా, మనం ఇవి అలా మగ్గించుకుంటే కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి, లేకపోతే విడిపోతాయి. నేనైతే హ్యాండ్తోనే వేసేస్తానండి. చాలామంది అయితే హ్యాండ్తో వేయడానికి భయపడతారు వడలు, నేనైతే డైరెక్ట్గానే వేసేస్తాను, నాకు అలవాటు అయిపోయింది. చూసారా, ఇవి కొంచెం పెద్ద సైజే వేసాను కాబట్టి నేను ఈ వడలు అనేవి కొంచెం టైం పడుతుంది. సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాము. బాగా లోపల కూడా మగ్గాలి కదా, మగ్గితేనే మనకి కరకరలాడుతూ వస్తాయి ఈ వడలు అయితే. చూడ్డానికి భలే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు అలా ఒకటి తీసుకొని తినేయాలనిపిస్తుంది. నేను దీనికి కాంబినేషన్కి అయితే పల్లీ చట్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. మనకి అల్లం చట్నీ కూడా బాగుంటుంది, కానీ దీనికైతే పల్లీ చట్నీ సూపర్ కాంబినేషన్ అనమాట. చూసారా, ఇదైతే పర్ఫెక్ట్గా మగ్గిపోయింది. చూసారా, చుట్టూ మనకి క్యారెట్ ముక్కలు ఇవి వేసాం కాబట్టి కనిపిస్తున్నాయి. లోపల మనం ఆనియన్స్ కూడా మళ్ళీ పొడవుగా కాదు, అలాగని మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి తినేటప్పుడు ఇవి నోటికి తగిలితే భలే ఉంటుందండోయ్. మనకి కావాలనుకుంటే ఇందులో చిన్నవి అల్లం ముక్కలు కూడా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. అల్లం హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మీ దగ్గర ఉంటే వేయండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగుంటుంది. మనమైతే దగ్గర పడిపోయి మగ్గిపోయాయి. ఇగో చూసారా, ఈ కలర్ ఉన్నప్పుడే మనం తీసేసుకున్నాం అనుకోండి, ఇవి కరకరలాడుతూ భలే బాగుంటాయి అబ్బా తినటానికి. మీకు ఇష్టమా వడలంటే? మీలో ఎంతమందికి వడలు ఇష్టమో చూసారా. ఇలా మనం కాసేపు ఈ ఆయిల్ ప్యాన్లోనే ఉంచేసామనుకోండి, ఇందులో ఉన్న ఆయిల్ అంతా పోతుంది. మరి వెంటనే టపాటపమని తీసేసామనుకోండి, ఆయిల్తో పాటు వచ్చేస్తాయి. తినేటప్పుడు వీళ్ళు చిరాకు పడతారు ఆయిల్ ఉంది అని. అందుకని కాసేపు అయిన తర్వాత ఇలాగ కుదిపిన తర్వాత తీసామనుకోండి, చూసారా ఆయిల్ అంతా ఎలాగ రిమూవ్ అయిపోయిందో మనకు బాగుంటుంది. మనం ఎంతో మన కరకరలాడే మన వడలు అయితే రెడీ అయిపోయాయి. ప్లేటింగ్కి అయితే వెళ్ళిపోదాము. చూసారా, కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. ఇవి కరకరలాడుతూ స్పైసీగా బాగుంటాయి. మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందని నా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకైతే ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా చేసుకునే రెగ్యులరే కదా, మనం ఎలాగ ఖచ్చితంగా చేస్తాము, వీక్లో ఒకసారి అయినా సరే. అలాగే దీని కాంబినేషన్కి అయితే పల్లీ చట్నీ నేను పలుచగా చేయలేదు, కొంచెం థిక్గానే చేశాను చట్నీ. ఇలా అయితేనే దీనికి బాగుంటుంది అని మనం వేసుకున్న ఆనియన్స్, అలాగే క్యారెట్, అలాగే మన కొత్తిమీర కూడా ఇందులో కలిసి భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ప్లేటింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.